తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చిట్యాల ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కంకణాల నరసింహులు, రజక సంఘం నాయకులు బాలయ్య, లక్ష్మణ్, సతీష్, బాలరాజు, జహంగీర్, నాయకులు పెంటోజీ, పులిగారి శివయ్య, నారాయణ, బండారు స్వామిగౌడ్ ఉన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ తెలంగాణ స్ఫూర్తి ప్రదాత జయంతి. రోజు యావత్ తెలంగాణ ఐలమ్మ ధైర్య సాహసాలను, ఆమె వీరవనిత లక్షణాలను కీర్తిస్తుంది. వాస్తవానికి ఆనాటి కాలంలో జమీందారీ వ్యవస్థకు, జమీందారు వాళ్ళ ఆగడాలకు, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా, అలాగే నిజాం నవాబు వ్యతిరేకంగా చాలా పోరాటం చేసింది. శ్రమజీవులందరినీ ఒకతాటికి చేర్చి వాళ్ళ మీదకి పోరాటం చేపింది. వాస్తవానికి ఆ కాలంలో జమీందారులు చూస్తే, లేకపోతే నిజాం నవాబు చూస్తే చాలా మంది భయపడేవారు. అయినప్పటికీ కూడా మా భూమి మాకు కావాలి, మా పండించిన ధాన్యం మాకు కావాలన్న ఉద్దేశంతో భూమి కోసం, వృత్తి కోసం, వెట్టిచాకరి విముక్తి కోసం ఎంతో పోరాటం చేసింది. ఆమె పోరాటం స్ఫూర్తిదాయకం. ఆమెను స్ఫూర్తిగా తీసుకునే కేసీఆర్ గారు తెలంగాణ సాధించి, తెలంగాణ పోరాటంలో చాకలి ఐలమ్మ లాంటి ఎంతో మంది త్యాగతంలో మనము స్ఫూర్తిగా తీసుకున్నాం. తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా కేసీఆర్ గారు చాకలి ఐలమ్మ మన వీరవనిత లక్షణాలను, ఆమె పోరాట స్ఫూర్తిని సమాజం ఎల్లప్పుడూ ఉండే విధంగా ఆమె జయంతి కానీ, వర్ధంతి కానీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఆమె స్ఫూర్తిని ప్రజలకు తీసుకెళ్లి ప్రయత్నం చేసింది.